పుల్లూరు సుధాకర్, అధ్యక్షులు ఫోరం ఫర్ బెటర్ వరంగల్. కేంద్ర ప్రభుత్వం కూడా వరంగల్ నగరాన్ని వెనుకబడిన ప్రాంతంగా ప్రకటించి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేటాయించే నిధుల్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు వరంగల్ నగరం ఎంతగా వెనుకబడిందో చెప్పడానికి. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా కానీ వరంగల్ కానీ గత 10 ఏళ్ల కాలంలో మనం చూసినట్టయితే సిద్దిపేట, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ లాంటి వరంగల్ జిల్లాలు శరవేగంతో పురోగమిస్తుంటే వరంగల్ నగరం మాత్రం తిరోగమనంలో ఉంది. దానికి ప్రభుత్వ గణాంకాలే జీడిపి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ వంటి గణాంకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ మధ్యకాలంలో మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వరంగల్ నగర అభివృద్ధి దిశగా కొన్ని అడుగులు పడ్డాయని చెప్పి మేము భావిస్తున్నాం. ఆ అడుగుల్లో భాగంగానే వరంగల్ నగరానికి 4170 కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజీని ప్రభుత్వానికి పరిపాలన అనుమతులు మంజూరు చేయడం జరిగింది. వరంగల్ జిల్లా అభివృద్ధి పరంగా మాత్రం ఎంతో వెనుకబడి ఉంది. హైదరాబాద్ నగరానికి కౌంటర్ మ్యాగ్నెట్గా వరంగల్ నగరం అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది. ఎందుకు అనంటే హైదరాబాద్కు ఉండవలసిన లక్షణాలు, ఆ పొటెన్షియల్ కూడా వరంగల్ జిల్లాకు ఉంది, వరంగల్ నగరానికి ఉన్నాయి. అవే రకమైన సోర్సెస్, అదే రకమైన మానవ వనరులు వరంగల్కి కూడా ఉన్నాయి. కాబట్టి వరంగల్ని హైదరాబాద్కు కౌంటర్ మ్యాగ్నెట్ అంటారు. అంటే హైదరాబాద్ లాగా డెవలప్ అయ్యే అవకాశాలు పుష్కలంగా వరంగల్కు ఉన్నాయి. అంటే ఇప్పుడు నగరాల ముఖ్య లక్షణం ఏంటిది అంటే ఉపాధి కల్పన కేంద్రాలుగా ఉండడం, తర్వాత నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా ఉండడం, తర్వాత విద్యా వైద్య సౌకర్యాలు, రాష్ట్రానికి దేశానికి ఆదాయం సంపాదించి పెట్టే సేవారంగం, పారిశ్రామిక రంగాలు విస్తరించడం, ఆ రకంగానే నగరాలు అభివృద్ధి చెందుతాయి తప్ప వేరే ఒక మార్గం లేదు. దీనికి వరంగల్ నగరానికి ఒక బృహత్ ప్రణాళిక కూడా మొన్న ఇవ్వడం జరిగింది. పోతే ఆ బృహత్ ప్రణాళిక విషయంలో మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మాస్టర్ ప్లాన్లో ఏముందో మాకు తెలియదు. దాని ఒక అవేర్నెస్ మీట్ పెట్టి మాస్టర్ ప్లాన్ని మన ప్రజలకి అవగాహన కల్పించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే చాలామంది మాస్టర్ ప్లాన్ అంటే ఓన్లీ సెట్ బ్యాక్స్, తర్వాత రోడ్ విస్తరణ, తర్వాత మ్యాప్, జోనల్ సిస్టమ్ అనుకుంటారు. కానీ మాస్టర్ ప్లాన్కి చాలా విపరీతమైన వైడ్ మీనింగ్ ఉంది. మాస్టర్ ప్లాన్ అంటే మాస్టర్ ప్లాన్తో ఆర్థికాభివృద్ధి జరుగుతుంది, ఉపాధి కల్పన జరుగుతుంది. మనకు దాదాపుగా ల్యాండ్ డెవలప్మెంట్ రెగ్యులేషన్సే కాకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికే మాస్టర్ ప్లాన్, ఓన్లీ భూ వినియోగానికి సంబంధించింది కాదు. కాబట్టి మాస్టర్ ప్లాన్ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించడానికి ఒక సమావేశం ఏర్పాటు చేయవలసిందిగా కూడా మేము జిల్లాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే వరంగల్ నగరాన్ని మనకు ఆర్థికాభివృద్ధి దిశగా మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లాకు ఒక ఉద్యోగ కల్పన కేంద్రంగా వరంగల్ నగరం నిలవాలి. వరంగల్ ప్రజలు, వరంగల్ నిరుద్యోగులు హైదరాబాద్ పోకుండా వరంగల్ నగరంలోనే ఉపాధి కల్పన లభించే విధంగా ఇటు పారిశ్రామికంగా, సేవారంగంగా, వ్యవసాయ పరంగా కూడా వరంగల్ జిల్లాను, వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకి మరి అనుగుణంగా మరి మేధావులు సూచనలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వానికి మేము ఒక విజన్ డాక్యుమెంట్ ఇస్తున్నాం. మీరు చేస్తున్న చర్యలకు మీరు చేస్తున్న కార్యక్రమాలకి మేము సహర్షంగా స్వాగతం తెలియజేస్తూ మీ నిధుల మంజూరుకు అభినందనలు తెలియజేస్తూ ఈ అభివృద్ధి యజ్ఞాన్ని ఇంకా ముందు కొనసాగించవలసిందిగా, పౌరుల సూచనలు సలహాలతో ముందుకు పోయి వరంగల్ నగరాన్ని హైదరాబాద్ నగరానికి దీటుగా అభివృద్ధి చేయవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడానికే ఈ సమావేశం మినిట్స్ను కూడా మేము ప్రభుత్వానికి పంపిస్తాం. ఒక రిపోర్ట్ తయారు చేస్తున్నాం. అది ఆ ప్రభుత్వం పౌరుల సలహాలతో ఆ రిపోర్ట్ని కన్సిడర్ చేయవలసిందిగా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తాం.